అంశాల మీద ఇప్పటికే జయశంకర్ ఆయన పార్లమెంట్లోనూ మాట్లాడారు, బయట మాట్లాడారు. అంటే సిట్యుయేషన్ పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురావడానికి ఉన్న అవకాశాలన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్సర్సైజ్ చేస్తుంది. బట్ ఎమర్జింగ్ వాయిసెస్ ఫర్ మైనారిటీస్ అక్రాస్ ద గ్లోబ్ అనే అంశాన్ని, సున్నితమైన అంశాన్ని ఆయన టచ్ చేసి పవన్ కళ్యాణ్ గారు చాలా బోల్డ్గా, ఓపెన్గా ట్వీట్ చేశారు. ఎలా చూస్తున్నారు ఇదంతా? ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్. ఖచ్చితంగా మనం ఇలాంటి అంశాలు ఖచ్చితంగా చర్చ చేయాలి. అంటే రాజకీయాలకు అతీతంగా చర్చ చేయాలని చెప్పేసి మీరు ఈరోజు దీన్ని తీసుకురావడం కొంత శుభపరిణామం. కాకపోతే ఖచ్చితంగా ప్రతి అంశాన్ని పొలిటిసైజ్ చేయడం, రాజకీయ యాంగిల్ మాట్లాడడం, ఏ పార్టీ స్టాండ్ ఎలా ఉంది, కొన్ని పార్టీలు ఎందుకు వాళ్ళ ఒపీనియన్ చెప్పట్లేదు, పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పారు అనేటువంటి నేపథ్యంలో మనం చర్చ చూస్తున్నాం. సరే, ఎవరి అంశాలు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఉన్నా కూడా ఈరోజు బంగ్లాదేశ్లో ఆ స్థాయిలో క్రైసిస్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి హసీనా గారు, సో ఆమె తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, అంటే ఒక రిజర్వేషన్స్ కేటాయించడం ద్వారా ఒక స్టూడెంట్ మూవ్మెంట్ లాగా స్టార్ట్ అయినటువంటి ఉద్యమం ఈరోజు ఆ దేశంలో పొలిటికల్ టర్మాయిల్, ఆమె దేశం నుంచి బయటికి రావడం, ఈరోజు ఆమెకు భారత్ ఆశ్రయం ఇస్తుంది, అక్కడ మహమ్మద్ యూనూస్ గారు గవర్నమెంట్ కంట్రోల్ తీసుకోవడం, దాని వెనక మతోన్మాదాలు ఉన్నాయి అనేటువంటి ఆరోపణలు ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మోర్ ఓవర్ మీకు తెలుసు, ఆమె రచయిత్ర తస్లీమా నస్రీన్ గారు మాట్లాడుతూ ఇందాక చాలామంది కొన్ని మంచి పాయింట్స్ అడ్రస్ చేశారు. ఆయన బీజేపీ కానీ, ఆయన విహెచ్పి ఆయన కానీ చాలా కొన్ని విషయాలు మంచి పాయింట్స్. అంటే ఈరోజు బంగ్లాదేశ్ దేశం ఆవిర్భించడానికే కారణం ఇండియా. దాదాపు 17,000 మంది సైనికులు మనం అక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈరోజు మనం జనరల్ మానిక్షాన్ని గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఇంకొకటి ముఖ్యంగా తెలియంది ఏంటంటే, ఆ రోజు బంగ్లాదేశ్లో కొన్ని లక్షల మంది చనిపోవడానికి, ఆత్మహత్యలకు, అత్యాచారాలకు కారణమైనటువంటి పాకిస్తాన్ ఈరోజు వాళ్ళకు దగ్గరగా కనపడుతుంది. ఈరోజు ప్రాణాలు కోల్పోయి క్లిష్ట సమయాల్లో కొన్ని వేల కోట్లు సహాయం చేసినటువంటి భారతదేశం, భారత ప్రభుత్వం వాళ్ళకి ఈరోజు శత్రువుగా కనపడుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి. అంటే ఈరోజు ఆలోచించుకోవాల్సింది ఎవరు అంటే, ఖచ్చితంగా ఇక్కడ ఒకే కోణంలో, మతోన్మాద కోణంలోనే చర్చలు జరుగుతున్నాయా? ఆ దేశం పౌరులను, మానవ హక్కులను మొత్తం ఉల్లంఘించి ఒక మతోన్మాద కోణంలో వాళ్ళ నిర్ణయాలు ఉన్నాయా? అలాంటి నిర్ణయాలు అంతిమంగా ఏం చేస్తాయి? ఆ దేశానికి, ఆ దేశ పౌరులకు కూడా వాళ్ళకు చాలా నష్టం చేస్తాయి. సో ఆ కోణంలో చర్చలు జరగాల, అక్కడ మానవ హక్కులను కాపాడాలా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ట్వీట్ గురించి మొత్తం చర్చ జరిగింది కాబట్టి ఒకసారి దాన్ని మనం కూలంకుషంగా విశ్లేషిస్తే కూడా ఏంటంటే, ఆయన ఏం చెప్పాడు? ఖచ్చితంగా ఆ రోజు ఏదైతే మనకు ముంబైలో జరిగినటువంటి తాజ్ ఈ దాడికి సంబంధించి ఆ రోజు కసబ్ను చాలామంది క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ముందుకు రాలే, కానీ మా దేశం అతన్ని అలౌ చేసింది, కోర్టుల ద్వారా లీగల్ ప్రొసీడింగ్స్తో మేము ముందుకోవడం జరిగింది. అదే కోణంలో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, అక్కడ చట్టాలు ఎందుకు ఈరోజు చిన్మయ్ కృష్ణ గారికి కానీ ఎందుకు సరైనటువంటి న్యాయం దక్కడం లేదు, ఎందుకు మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతున్నాయి అనేటువంటి చర్చ ఆయన తీసుకురావడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది డిబేటబుల్ సబ్జెక్ట్ అంటాను. సరే, పొలిటికల్గా మనకు ఎప్పుడు ఉండేదే, అంటే ఒకరికి మద్దతుగా మాట్లాడితే కొందరు ఓట్లు వస్తాయో రావో, కొన్ని వర్గాలు మనకు దూరం అవుతాయో అనేటువంటి నైజం అన్ని పొలిటికల్ పార్టీలకు ఉంది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దాన్ని దాటి కూడా ఆలోచన చేసి ఒక చర్చను లేవదీయడం మనం స్వాగతించాల్సిందే. చాలామందికి ఇక్కడ అనుకోవచ్చు, అంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఖచ్చితంగా చాలా ట్రాన్స్ఫర్మ్ అయిపోయాడు. గతంలో పవన్ కళ్యాణ్ మతాల గురించి, కులాల గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఈరోజు కూటమిలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా బీజేపీ యొక్క అజెండాను ముందుకు తీసుకోబోతున్నాడు. బీజేపీకి తనే మొత్తం పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. ఇందాక విహెచ్పికి సంబంధించిన లీడర్ ఒక పాయింట్ చాలా బాగా అనిపించింది. అంటే బీజేపీ అంటే ఏదో హిందువుల పార్టీ, బీజేపీ అంటే కేవలం ఉత్తరాది పార్టీ అనేటువంటి భావజాలం ఉన్నటువంటి రోజులను మనం చూసాము. ఈరోజు ఉత్తరాది నుంచి కూడా ఒక వ్యక్తి ఈ వాయిస్ను రిప్రజెంట్ చేసి ఈ అంశాలను లేవనెత్తడాన్ని కొంత మనం స్వాగతించాలంట. అంటే నేనేమంటే, రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి ఆలోచించినప్పుడు పవన్ కళ్యాణ్ అడ్రస్ చేసినటువంటి విషయం ఖచ్చితంగా ఇట్ ఈస్ ఏ డిబేటబుల్, ఇట్ ఈస్ ఏ వెల్కమ్ స్టేట్మెంట్గా చూడాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే పొలిటికల్గా కూడా మనం చర్చించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఏ సింగిల్ పర్సన్, ఈజ్ ఏ పొలిటికల్, ఒక పార్టీకి ఆయన అధ్యక్షుడు, మోర్ ఓవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఈరోజు ఆయన మహారాష్ట్రలో పర్యటన చేయడం, ఎన్నికల్లో కూటమిలో ఉండడం వల్ల కొంత నేషనల్ లీడర్గా ఎమర్జ్ అవుతున్నటువంటి తరుణంలో ఈరోజు రేపు పొద్దున పొలిటికల్గా కూడా కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. అంటే వేరే దేశంలో ఉన్న మైనారిటీల పట్ల ఉన్నటువంటి కన్సర్న్ మన దేశంలో ఉన్నటువంటి మైనారిటీల పట్ల కూడా మీ కన్సర్న్ ఏంటని చెప్పి రేపు పొద్దున ఆయనకు ఇష్యూడ్ బేస్డ్గా కొన్ని ఛాలెంజెస్ ఎదురయ్యేటువంటి అవకాశాలు. మన దేశంలో మైనారిటీల పట్ల కన్సర్న్ చూపించాల్సినంత అంటే ఈరోజు నేరాలు ఘోరాలు ఏం జరిగిపోతున్నాయి ఈ దేశంలో అంటే నేనేమంటే, ఈరోజు మణిపూర్లో కూడా చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. మణిపూర్ ఈరోజు రగులుతున్నటువంటి రాష్ట్రం, మనకు తెలియంది కాదు ఎవరికి. మణిపూర్ కన్నా చైనా గురించి మాట్లాడాలిగా మీరు అప్పుడు. అదే అంటున్నా నేను. అంటే ఇంటర్నల్గా ఈ టాపిక్కే మనం కన్క్లూడ్ అయినప్పుడు ఇలాంటి సమస్యలు కూడా రేపు ఎలా అడ్రస్ చేస్తాడు పవన్ కళ్యాణ్, వాటికి కూడా ఎలా ఆన్సర్ హోంవర్క్. అంటే ఇప్పుడు ఆ ట్విట్ వెనక ఎంతో హోంవర్క్ ఉంది, ఎంతో హోంవర్క్ కనపడింది, బయటికి రాలా. నేను అదే అంటున్నా, ఆ ట్విట్ బాగా చాలా కూలక మీరు రాత్రి నాకు షేర్ చేసిన తర్వాత నేను డీటెయిల్గా చూస్తే చాలా ఇన్డెప్త్ ఉంది అందులో. మోర్ ఓవర్ ఈరోజు మనం బీజేపీని ఏమంటాం, ఉత్తరప్రదేశ్లో 403 స్థానాలు ఉన్నటువంటి యూపీ రాష్ట్రంలో ఒక్క ముస్లిం కూడా వాళ్ళు ఎమ్మెల్యే సీట్ ఇయ్యరు. అంటే వాళ్ళ అజెండా ఈజ్ క్లిస్టర్ క్లియర్ పొలిటికల్గా. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా తన యొక్క పొలిటికల్ అజెండా
అజెండాను చాలా క్లియర్గా ఒక రోడ్ మ్యాప్ వేసుకోవడానికి కూడా ఏమన్నా దీని వెనుక వ్యూహం ఉందా, లేకపోతే ఈరోజు అన్ని పొలిటికల్కు అతీతంగా ఒక హ్యూమన్ గ్రౌండ్స్లోనే ఈరోజు గ్లోబల్ కమ్యూనిటీని చైతన్య కృష్ణ ప్రభుదాస్ పవన్ కళ్యాణ్ గారి చుట్టం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన భాష వేరు, ఈయన భాష వేరు. అసలు ఆయన నేషనాలిటీ ఏంటో కూడా మనకి తెలియదు. ఎందుకంటే ఇస్కాన్ లో మెంబర్స్ నేషనాలిటీని ఇది మీరు అసలు ఇంకా దీన్ని ఇంకా ప్రొజెక్ట్ చేయాల్సిందంటే ఇస్కాన్ గా ప్రొజెక్ట్ చేసింటే ఇంకా బాగుండేదేమో. ఎందుకంటే ఇస్కాన్ అనేటువంటి సంస్థ శ్రీ ప్రభుపాదుల వారి గురించి తెలియని వాళ్ళు ఉండరు మన ప్రపంచంలో. ఆయన సంస్థ ప్రపంచంలో ఎన్ని దేశాలలో వాళ్ళు ఆర్గనైజేషన్స్, అక్షయ పాత్ర ఫౌండేషన్తో కొన్ని కోట్ల మంది విద్యార్థులకు భోజనం అందించడం, అంటే ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో చారిటీస్ చేస్తుంది. కాబట్టి సో ఇలాంటి వ్యక్తుల పట్ల, ఇలాంటి వాళ్ళ పట్ల కొంత రాజకీయాలకు అతీతంగానే చూడాలా. ఇలాంటి వాళ్ళ పట్ల ఎవరు స్టాండ్ తీసుకున్నా, ఎవరు వాయిస్ వినిపించినా కూడా సహజంగా ఏంటంటే మైనారిటీస్ అంటే ఎవరు అంటే పాపులేషన్లో ఎవరైతే తక్కువ శాతం ఉంటారో వాళ్ళను మైనారిటీస్ అంటాం మనం. అంటే ఇక్కడ ఇండియాలో మనం హిందువులు అనేది మెజారిటీ పాపులేషన్, బంగ్లాదేశ్లో హిందువులు అనేటువంటి వాళ్ళు మైనారిటీస్. అంటే మైనారిటీస్ బంగ్లాదేశ్ దాకా పోయారు మీరు. మణిపూర్ నుంచి అడిగారు, నేను జమ్మూ కాశ్మీర్ నుంచి అడుగుతాను. జమ్మూ కాశ్మీర్లో కూడా హిందూసే మైనారిటీస్. అంటే మైనారిటీస్ కు వాయిస్ గా పారిపోయి వచ్చి వారణాసిలో రిక్షాలు తొక్కుంటున్నారు. రాశాను మీ పోస్ట్, నేను గతంలో కూడా చూశాను. అంటే అదే అంటున్నాను వాసు, ఇక్కడ ఏమంటున్నాను, మైనారిటీస్కి ఎక్కడైతే వాయిస్ ఉండదో అలాంటి వాళ్లకు ఒక వాయిస్ దొరకడం అన్నటువంటిది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం, అది వాళ్ళకు బలం కూడా ఖచ్చితంగా. సో అదే కోణంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ను పరిశీలిస్తే ఖచ్చితంగా ఇట్ ఈస్ ఏ వెల్కమ్ స్టేట్మెంట్గా చూడాలా. బట్ పొలిటికల్గా నేను ఏమంటానంటే ఇది ఇంటర్నేషనల్ అఫైర్స్. ఇందాక మీరు జయశంకర్ గారి గురించి, తర్వాత విదేశాంగ శాఖ ఎలా చెప్పింది, సహజంగా మన హిందూ దేశంలో మన ప్రిన్సిపల్ ఎలా ఉంటుందంటే మీకు తెలుసు, అంటే మనం కొంత స్టేటస్కో వ్యవహరిస్తాం, వేరే దేశం విషయాలలో మనం కొంత పీస్ నోట్లోనే ఉంటాం, మర్యాదగా వ్యవహరిస్తాం. ఒక సైడ్ ఎక్స్ట్రీమ్ స్టాండ్ తీసుకోం సహజంగా మనం ఈ ఇతర దేశాల అంశాల్లో. సో ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఉండి కూడా అదే స్టాండ్ను, అదే స్టేటస్ కోసం కంటిన్యూ చేస్తుందా, లేకుంటే బీజేపీ ఇంకా ఏమైనా ప్రోయాక్టివ్గా రేపు ముందుకెళ్ళేటువంటి అంశాలు ఉన్నాయనేది మనం చూడాల్సి ఉంటుంది. రైట్, ఒకసారి శశిధర్ గారి దగ్గరికి వెళ్దాం. శశిధర్ గారు, సో చాలా అంశాలు డిస్కషన్లోకి వచ్చాయండి. సో విశ్వ హిందూ పరిషత్ నాయకులుగా మీరు కొన్ని అంశాలను షేర్ చేశారు. ఇప్పుడు ఏంటంటే బంగ్లాదేశ్ క్రైసిస్ వెనుక, ఆ క్రైసిస్ రావటం వెనుక యుఎస్ ఉంది, అలాగే పాకిస్తాన్ ఉంది. సో ఆ క్రైసిస్ని అలా పైకి లేపి భారత్ని ఇరుగున పెట్టే ప్రయత్నం ఇప్పటివరకు బైడెన్ ప్రభుత్వం చేస్తుంది. బహుశా ఇవాళ 8వ తారీఖు నెలాఖరు వరకు ఆయన ఉంటాడు. జనవరి 1న నుంచి ట్రంప్ టేక్ ఓవర్ చేస్తాడు. ఆ తర్వాత ఏమన్నా ఈ రిలేషన్స్ విషయంలో, ఇలాంటి సున్నితమైన అంశాల విషయంలో